KO న్యూస్ కి స్వాగతం. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి విచ్చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆయనకు దక్షిణ గాలిగోపురం వద్ద స్వాగతం పలుకుతూ కూటమి ప్రభుత్వ నాయకులు ఆయన స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ మరియు ఆలయ ఈవో ఆయనకు స్వాగతం పలికారు. మొదట స్వామి అమ్మవార్ల దర్శనార్థం మృత్యుంజయ స్వామి వద్ద ఆయనకు వేద పండితులచే ఆశీర్వచనాలు అందించి దక్షిణమూర్తి వద్ద స్వామి అమ్మవార్ల విగ్రహాలు మరియు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియా మిత్రులతో ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తిని చాలా అద్భుతంగా డెవలప్ చేస్తున్నారని, రాబోయే శివరాత్రిని బాగా చేయాలని కోరారు. రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎంత ముందు నుంచి ఉన్నాయా అంటే లేదు, ఇవన్నీ మనం వచ్చిన తర్వాత వేసిన రోడ్లు అని చెప్తా ఉన్నారు. అదే విధంగా దేవాలయంలో చూస్తే ఇంత ముందు ఎప్పుడు కూడా టెంపరీ లైట్స్ ఉండే వాటన్నిటిని కూడా పర్మనెంట్ లైట్స్ చేయటం ఒక విజన్ తోటి, ఒక ఫ్యాషన్ తోటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సుధీర్ గారు ముఖ్యంగా చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. దేవుడి దగ్గర మంచి దర్శనం అయింది. థ్యాంక్ యూ.